మీకు ఎన్ని తీర్థాలు ఉన్నాయో తెలుసా? తీర్థయాత్ర నిజానికి కేవలం దేవాలయ దర్శనం కోసం మాత్రం కాదు. ఈ భూమండలంలో ప్రధానమైనటువంటి తీర్థములు ఇవే. పుష్కరంలోను, తండులికాశ్రమంలో, అగస్త్య మఠంలో, ఈ రెండింటిలోనూ స్నానం చేయాలి. కణ్వాశ్రమము, ధర్మారణ్యము, యయాతిపతనము అనేటటువంటి క్షేత్రములను దర్శనం చేయాలి. నర్మదా స్నానం, ఇంకా చర్మన్వతి తీర్థం, ఇవి సర్వోత్కృష్టమైనటువంటి తీర్థములు. ఏ క్షేత్రమునందు తీర్థమున్నదో స్నానము చెయ్యటానికే క్షేత్రమునకు వెళ్ళాలి. మీరు తీర్థయాత్ర చేసేటప్పుడు కనీసంలో కనీసం ఒక్క తీర్థమునందైనా స్నానం చేస్తేనే తీర్థయాత్ర అని పిలుస్తారు. ఎందుకంటే స్నానం ముఖ్యమైన ఫలితంగా చెప్పబడుతుంది. ఆశ్రమమును దర్శించడం కూడా అంత ముఖ్యమే. ఆశ్రమము అంటే మహాపురుషులైన వారు, తాపసులు, భాగవతోత్తములు అక్కడ వసించి ఉన్నారు కాబట్టి, లేదా ఒకానొకప్పుడు అక్కడ నివసించి ఉండి ఉన్నటువంటి ప్రదేశం అయి ఉంటుంది. అటువంటి ప్రదేశానికి తప్పకుండా వెళ్ళి తొక్కాలి. అది దైవ దర్శనం యాత్ర కాదు, అది తీర్థయాత్ర. అటువంటి మహాత్ములు ఉన్న ప్రదేశంలో మనం వెళ్ళి తొక్కాలి. అటువంటి మహాత్ములు ఉన్న ప్రదేశంలో మనం కొంతసేపు కూర్చుంటే, ఒక ఉదాహరణకి వెంకటాచలంలో అగస్త్య మహర్షి యొక్క ఆశ్రమం ఉంది. కళ్యాణ శ్రీనివాసుడి దోవలోనే ఒక శివాలయం ఉంది. అక్కడ అగస్త్య మహర్షి తపస్సు చేశాడు. ఆయన ఉన్న ప్రదేశమే కళ్యాణ శ్రీనివాసం. ఆశ్రమ ప్రాంగణానికి వెళ్ళినప్పుడు ఆహార నియమాలని తప్పకుండా పాటించాలి సుమా. భగవాన్ రమణులు తిరుగాడినటువంటి ప్రదేశం రమణాశ్రమం, అరుణాచలం, తిరువన్నామలలో ఉంది. పింగము, ప్రభాస తీర్థము, వరదాన తీర్థము, పిండాకర తీర్థము, శంకు కర్ణేశ్వర తీర్థము, వసుధార, వసుసరం, సింధూత్తమ, బ్రహ్మతుంగ, శ్రీకుండం, విమల తీర్థం, బడబ, దేవిక, శశయావము, కురుక్షేత్రము, నైమిష తీర్థము, పుష్కరత్రయము, రామహ్రదము, పారిప్లవ, సర్వతీర్థము, వరాహ తీర్థము, అశ్వినీ తీర్థము, కృత శౌచ తీర్థము, సోమతీర్థము, యక్షిణీ తీర్థము. ఇక్కడికి వెళ్ళి స్నానం చేసినట్లయితే అసలు కలియుగంలో సంకల్పం చేయడానికి వీలు లేనటువంటి కొన్ని యజ్ఞములు కూడా చేసినంత ఫలితం వేస్తారు. అశ్వమేధ యాగం కలియుగంలో లేదు. అనాథ ప్రేత సంస్కారమే అశ్వమేధ యోగం. పౌండరీకము, వాజపేయము, అశ్వమేధము, అగ్నిష్టోమము మొదలైనటువంటి గొప్ప గొప్ప యాగములను చేసినటువంటి కేవలం ఈ తీర్థముల యందు స్నానం చేస్తే పుణ్యం వేసేస్తారు అని వేదం చెప్తుంది. అలాగే శమంతక పంచకాలు అని 5 తీర్థములు కలిసి ఉన్నాయి. వీటిల్లో తప్పకుండా స్నానం చెయ్యాలి. అవి పరశురాముడు 21 మార్లు భూమండలం అంతా తిరిగి క్షత్రియులందరినీ చంపేశాడు. చంపేసి వాళ్ళ నెత్తుర్ని తీసుకొచ్చి 5 పెద్ద పెద్ద తటాకముల కింద ఏర్పాటు చేశాడు. ఆ నెత్తుటిలో నుంచి తన పితృదేవతలకు తర్పణం చేశాడు. ఆ రక్తంతో 5 మడుగులు తయారు చేశాడు. క్షత్రియులు అహంకారులయ్యారు అని భూమండలం అంతా తిరిగి వాళ్ళని వధిస్తాన్ని శపథం చేశాడు పరశురాముడు. తండ్రి జపదగ్ని పట్ల అపచారం చేశారు అని ఆయన పితృతర్పణం చేస్తే పితృదేవతలు కనపడి ఎంత అసాధ్యమైన పని చేశావురా అని ఆయన చేసిన పనికి ఆయన ప్రతిజ్ఞాపాలనకు పితృదేవతలు సంతోషించారు. ఏదైనా వరం కోరుకోమని అడిగారు. నేను ఇన్ని వేల మంది క్షత్రియుల్ని సంహరించాను, ఆ పాపం పోవాలి, నాకు సద్గతులు కలగాలి, అంతేకాదు ఈ రక్తంతో ఉన్న 5 కూడా గొప్ప తీర్థములుగా మారిపోవాలి, ఆ తీర్థముల యందు స్నానం చేసిన వాళ్ళందరికీ కూడా దేవతల యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం కలగాలి అని పరశురాముడు పితృదేవతల యొక్క వరాన్ని పొందినటువంటి తీర్థములు ఈ శమంతక పంచకాలు. అవేంటంటే శ్రీతీర్థం, కపిలతీర్థం, గోభవసం, ఇక్షేంద్ర తీర్థము, సరస్వతీ నది, బ్రహ్మావర్తము, శరవణము, అంబాజన్మం, పుండరీకం, పావనం, శ్రీకుంజం, బ్రహ్మతీర్థం, సప్త సారస్వతాలు, కపాలమోచనం, విశ్వామిత్రం, కార్తికేయం, వృధూకం, కురుతీర్థం, వ్యస్తపరం, గంగమడుగు, బదరీవనం, ఏకరాత్రం, దధీచితీర్థం, సన్నిహిత, శాకంభరి, సువర్ణం, గంగాద్వారం, సప్తగంగా సంగమం, త్రిగంగా సంగమం, శక్తావర్తం, కనస్వలం, బ్రహ్మతీర్థం. ఈ తీర్థములన్నీ కూడా ఎంత శక్తివంతములంటే దీని యందు స్నానం చేసిన వాడికి కేవలం యజ్ఞ యాగాది క్రతువులు చేసిన ఫలములు కాకుండా కొన్ని వేల కపిల గోవుల్ని దానం చేసినటువంటి ఫలితం కూడా ఏర్పడుతుంది.